హలో ఫ్యామిలీ, మీరు ఎప్పుడైనా తెల్ల శనగలతో ఈ రకమైన చాట్ ఎప్పుడైనా ట్రై చేశారా? చేసి ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. సూపర్‌గా ఉంటుంది టేస్ట్. సరే, నేను చెప్పడానికన్నా మీరు ఒకసారి ట్రై చేశారనుకోండి, నెక్స్ట్ నుంచి ఇట్లనే చేసుకొని తింటారు ప్రామిస్. నేనైతే ఇక్కడ బాండీలో కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నానండి. ఆయిల్ తర్వాత కొంచెం జీరా అలాగే వెల్లుల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను చూపించినట్టు కూడా మసాలాలన్నీ ఇక్కడ నేను మెన్షన్ చేశానండి. వాటన్నిటిని కూడా నేను వాటర్ పోసుకొని మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. మంచి థిక్ పేస్ట్ వచ్చేటట్టు. ప్రాసెస్ మాత్రం చూసేదానికన్నా చేసేది చాలా సింపుల్ గా ఉంటుంది. నేనైతే ఈ మిక్చర్ని తీసుకెళ్లి బాండీలో తయారు చేసేసుకుంటున్నాను అనమాట. ఈ మసాలాలన్నీ కూడా మంచిగా వేగాలండి. చూస్తున్నారు కదా, మనకి ఈ కలర్ అయితే రావాలి. నేనైతే కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే తెల్ల శనగల్ని నైట్ అంతా నానబెట్టినానండి. కొంతమంది తెల్ల శనగలు అనొచ్చు, కాబూలి శనగలు కూడా అంటారనమాట. నేనైతే 3 విజిల్స్ వచ్చేటట్టు కుక్ చేసుకున్నానండి మెత్తగా. వాటిని నేనైతే బాండీలో యాడ్ చేసుకుని ఈ మసాలాలంతా కూడా దానికి బాగా పడేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను. ఇట్లా అయితే రావాలన్నమాట. నేను ఇక్కడ ఆనియన్స్ అన్న టమాటో కూడా కట్ చేసుకుని వేసుకున్నానండి. మీకు లాస్ట్లో కొంచెం నిమ్మకాయ అయితే పిండుకోండి. ఆహా, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్